నమస్తే. ఒక చిన్న మంచి మాట. ఈ రోజుల్లో లేట్‌గా పడుకోవడము, లేట్‌గా నిద్ర లేవడము చాలామందికి అలవాటైపోయింది. ప్రాబబ్లీ బికాజ్ ఆఫ్ ది సాఫ్ట్‌వేర్ ప్రొఫెషన్. మరి లేట్‌గా పడుకుని, లేట్‌గా నిద్ర లేవటం వలన కొన్ని అనర్థాలుంటాయి మనలో. అంటే అన్‌వాంటెడ్ థింగ్స్ డెవలప్ అయిపోతూ ఉంటాయి. లేట్‌గా పడుకున్నాం కాబట్టి లేట్‌గా నిద్ర లేస్తే మనం యాక్టివ్‌గా ఉంటాము అనే కాన్సెప్ట్ డెవలప్ అయింది, కానీ అది కరెక్ట్ కాదు. మరి అనర్థాలు ఏమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపం వస్తూ ఉంటుంది. లేట్‌గా నిద్ర లేస్తే కోపం ఎక్కువ అవుతుంది. సెకండ్ థింగ్, బద్ధకంగా ఉంటాము. మనకు అనిపించేది ఏంటంటే ఎనర్జెటిక్గా ఉంటాము లేట్‌గా లేస్తే, లేట్‌గా పడుకోవడం వలన అనిపిస్తుంది, కానీ బద్ధకంగా లేజీగా తయారైపోతాము. అండ్ దెన్ ద థర్డ్ థింగ్ ఈజ్ మతిమరుపు వస్తుంది అని చెప్తారు పెద్దవాళ్ళు. తెల్లవారుజామున లేస్తే జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది, లేటుగా లేవడం వలన మతిమరుపు వస్తూ ఉంటుంది అని చెప్తారు. అండ్ దెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈజ్ ముఖంలో కళ అనేది ఉండదు. ఒక డల్నెస్ పేరుకుపోతూ ఉంటుంది. అట్లాంటి డల్నెస్ అవాయిడ్ చేయాలంటే తెల్లవారుజామున లేవాలి. రాత్రి ఎంత లేటుగా పడుకున్నా కానీ తెల్లవారుజామున లేవడం వలన చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. డేలో ఎప్పుడైనా కొద్దిగా సేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది.